దరిద్రుడు ఎవరైనా సరే నీ ఇంటి దగ్గరకు వచ్చి దరిద్రుడుగా నిలబడ్డాడా, సాయం చేయి, సాయం చేయి, సాయం చేయి, వెనక్కి పోనొద్దు. అందుకే ఎంతైనా కానీ పిల్లలు అంటాం, చిల్లరను తింటనే పిల్లలు వస్తారు, ఎత్తిపెట్టు చిల్లరను, హల్లెలూయా, పిల్లలు వస్తారు కాస్తంత ఎత్తిపెట్టు. కానీ గుణం క్రైస్తవులైన మనకు, యేసుక్రీస్తు నమ్ముకున్న మనకు ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. బయట వాళ్ళందరికీ సాయం చేస్తాం, అన్నదమ్ముల దగ్గరికి పోతే మాత్రం మనం సాయం చేయం. బయట వాళ్ళతో అందరితో ఇదేం ప్రేమ అండి? మనం ఘనపరచబడాలి. ఎట్లా ఘనపరచబడతాం? ఎట్లా దీవించబడతాం? ఎట్లా ఘనత కలుగుతుంది? దయాదృష్టి లేనిదే ఒక వ్యక్తి దీవెన నొందడు. దేవుని దీవెన రావాలన్నా, దైవ దృష్టి కలగాలన్నా, ఒక వ్యక్తి ఘనపరచబడాలన్నా, ఒక వ్యక్తి ఉన్నతంగా బ్రతకాలన్నా దేవుని ప్రేమించిన వాడై ఉండాలి. దేవుని ప్రేమించి దేవుని వెంబడించుతున్న వాడిలో ఏముండాలంటే బీదలను కనికరించే గుణము మనలో ఉండాలి. బీదలను ప్రేమించే గుణము మనలో ఉండాలి. సహోదరులను ప్రేమించే గుణము మనలో ఉండాలి. అన్నదమ్ములను ప్రేమించి వారు కష్టాలలో ఉంటే చెయ్యి చాచే గుణము మనకుండాలి. ఒకవేళ అన్నదమ్ములు ఎవరైనా బాధలు పడుతూ ఉంటే వారి అన్నదమ్ముల భార్యలైన మీరు కూడా ఏం చేయాలంటే వారికి సాయం చేయని చెప్పాలి. ఎందుకంటే పుట్టినింటి మీద మమకారం వారికి కూడా ఉండాలని వారికి కూడా మనం నేర్పి వారి అన్నదమ్ములతో కలపాలి. లేకపోతే మనమే మీ అన్న ఇలాంటి వాడు, మీ తమ్ముడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, వద్దు, మాట్లాడద్దు, ఇలాంటి మాట్లాడకూడదు. యేసుక్రీస్తు నామములో ఈ రోజున అవన్నీ తొలగించుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన అక్క చెల్లెలు మన అన్నదమ్ములకి ఎలాగైతే ప్రేమ ఉంటుందో పురుషులకు కూడా ఏముంటుంది? వారి అన్నదమ్ముల మీద అలాగనే ప్రేమ ఉంటుంది. వారిని చెడగొట్టకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సహోదరునికి అప్పియమన్నాడు దేవుడు. ఆ అప్పియమన్న దేవుడు ఒక మాట మనము చదువు. నిర్గమాకాండము 22:25, 22:25, 22:25. నిర్గమాకాండం 22:25. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక్క బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. చప్పట్లు కొడదామా? చప్పట్లు బిగ్గర కొడదామా? బిగ్గర కొడదామా? హల్లెలూయా. రాత్రి వేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్నాను. ఉదయకాలమంతా ప్రభు సన్నిధిలో గడిపాను. గడిపితే ప్రభు అంటున్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, బీదలను కనికరించే మనసు వీరికుందా అడుగు అంటున్నాడు. అన్నప్పుడు ఆ మాటలు నాకు ప్రభు ఉదయకాలం మధ్య నాకు అప్పగించాడు. ఆ మాటల్ని మీకు చెబుతూ ఉన్నాను. అయితే ఈ మాట చదివినప్పుడు ఉదయకాలం మందు ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. నిజంగా ప్రభు వడ్డీ కడతారు, వడ్డీ కడతారు. వడ్డీ కట్టడం నాకు తెలీదు. నిన్న చూశాను వడ్డీ కట్టడం, నాకు తెలియదు ఇంతవరకు. వడ్డీ కట్టడం అంటే వడ్డీ కడుతూ ఆ వడ్డీకి మళ్ళీ చక్రవడ్డీ కడుతూ అన్న మాటలు నిన్ననే దేవుడు నాకు బయలుపరిచి నాకు తెలియదు. ఈరోజు చెప్తాను నా మాటలు. అంటే నాకు కావలసిన మాటలు ప్రభు నాకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున సహోదరుని ప్రేమ కలిగి ఒకవేళ దరిద్రుడని నీవు అప్పు ఇచ్చావనుకో, వాడి దగ్గర ఏం చేసుకో, వాడు దరిద్రుడని తెలిస్తే, వాడు దయాగుణం అని నీకు ఉంటే, ఖచ్చితంగా అంటే వాడి మీద ప్రేమ కలిగి ఉంటే వాడిని బాధ పెట్టకూడదు, వడ్డీకి వడ్డీ కట్టకూడదు. ఎందుకంటే వడ్డీకి వడ్డీ కట్టాడనుకో వాడు బాధపడతాడు. బీదవాడు బాధపడ్డాడంటే ఎవరికి చెప్తాడు? దేవునికి చెప్తాడు. బీదవాడు బాధపడ్డాడంటే ఎవరికి చెప్తాడంటే దేవునికి చెప్తాడు. ప్రభువా, ఇంత సొమ్ము తీసుకుని వచ్చుకున్నా, నన్ను కష్టపడి సంపాదించానైనా వడ్డీలు కట్టలేక బాధపడుతున్నా తండ్రిని
వాడు మనసులో బాధపడితే బీదల పక్షాన ఎవరున్నాడంటే దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా 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 బిగ్గరగా. బీదల పక్షాన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. ఎవరు లేరు బీదల పక్షాన. వడ్డీల మీద వడ్డీ, చక్ర వడ్డీ కట్టకూడదు, వడ్డీ కట్టకూడదు. దేవుని గణపరిచేవాడవైతే దేవుడు నీ కుటుంబాన్ని గణపరచాలి అంటే, ప్రభువైన దేవుని పిల్లలారా, నీ సహోదరులో, నీ అన్నదమ్ములలో వాడు ఏమైనా ఇబ్బందులలో ఉంటే వానికి ధారాళంగా నీ చేయి చాపిన నీవు నీ సహోదరు, నీ అన్నదమ్ములని వడ్డీ అడగకూడదు. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విన్నాం, దేవుని అద్భుత వాక్యాలే వింటున్నాం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వింటున్నాం. దేవుడు మన సహోదరుల పట్ల, మన అన్నదమ్ముల పట్ల, మన కుటుంబీకుల పట్ల, బీదల పక్షాన ఎవరు ఉన్నారు, వారికి సాయం చేస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు, నీకు ప్రమాదాలు తప్పించి ఆశీర్వాద సమస్తాన్ని నేను సమకూరుస్తూ ఉన్నాను కదా, నిన్ను దీవిస్తూ ఉన్నాను కదా, నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను కదా. అందుకే మొదట్లోనే ప్రభు అంటాడు, అతడు నన్ను ప్రేమించిన కనుక అతన్ని నేను తప్పించదు, అతన్ని గణపరుస్తాను. నేను గణపరచాలంటే నన్ను గణపరచాలంటే బీదలకు మీరు సాయం చేయాలి. బీదలకు మీరు సాయం చేశారంటే పరలోకంలో నాకు సహాయం చేసినట్లే. అట్టి సహాయం చేసిన నేను, నాకు సాయం చేస్తే నేను ఊరికే ఉంటానా? నీకు సాయం చేస్తా. నన్ను గణపరిచావు కదా, బీదలకు అందరికీ సాయం చేసావు కదా, నీ అన్నదమ్ములలో బీదవాడు పేదవాడు ఉంటే వానికి సహాయం చేసావు కదా, అందు నిమిత్తమై నీ కుటుంబాన్ని నేను ఈ క్షణము నుంచి రోజు రోజు క్రమక్రమముగా ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా నీకు తోడై ఉండి నేను క్రమక్రమముగా నేను నిన్ను ఘనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రమక్రమము కుటుంబం ఎందుకు ఎదగాలి? ఎందుకు ఎదుగుతుంది? క్రమక్రమంగా ఇస్సాకు దేవుడు తోడైన కారణాన్ని బట్టి, దేవుని తోడు ఉండడం ఎలాగైతే చూచి క్రమక్రమంగా ఎదిగాడో, నేను నిన్ను ఘనపరచాలి అంటే బీదలను, పేదవారిని తృణీకరించవద్దు. చివరికి ఒక్క మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 17:5 వచనం చివరికి చదువుకొని అర్థంలోకి వెళ్దాం. సామెతలు 17వ అధ్యాయం 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు, హల్లెలూయా. మరొకసారి చదవండి, అందరూ వినండి శ్రద్ధగా, నా మాటలు కాదు. బీదలను వెక్కిరించువాడు సృష్టికర్తనంటే నిన్ను సృజించిన దేవుని వెక్కిరించిన వాడితో సమానము. ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి. దేవుడు అంటున్నాడు, బీదలను, మరొకసారి చూద్దాం, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు నిర్దోషిగా ఎంచబడడం. ఈ రోజున బీదవాళ్ళంటే వెక్కిరింత వాడికి ఏముంది, వీడికి ఏముంది, వాళ్ళ గుడ్డలు, వాళ్ళ వస్త్రాలు చూడు సరిగా లేదు, వారి ఇల్లు చూడు సరిగా లేదు, వారి తిండి చూడు సరిగా లేదు, వారి బ్రతుకు చూడు సరిగా లేదు. అసలు వారు ఏంది ఈ బ్రతుకు? ఈ కుటుంబంలోనే నేను ఉండేది. వారి కుటుంబంలో నీళ్లు కూడా తాగొద్దు, నీళ్లు మిగిలిపోయాయి వాడికి. హల్లెలూయా. వారి ఇంట్లో నేను అన్నం తినవద్దు, వాడికి ఒట్ల ఆహారం తినిపోయా. వాడి ఇంట్లోకి నేను రాకుంటే మళ్ళీ ఎవడైతే బీదవాడి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడో, ఎవడైతే బీదవాడిని వెక్కిరించకుండా కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థన చేయగలడో, వాడి కుటుంబం అట నా దేవుడు గణపరచబోతున్నాడు. చప్పట్లు కొడదాం. వాడి కుటుంబాన్ని గణపరచబోతున్నాడు. సహోదర ప్రేమ కలిగి, సహోదర ఆప్యాయత కలిగి లేని వాడి కుటుంబంలోనికి, లేని వాడి జీవితంలోనికి ఎప్పుడు నీవు మనస్ఫూర్తిగా వెళ్ళగలవో, నీ కుటుంబంలోనికి నా ప్రభు అలాగే రాగలడు.
ఎవడైతే బీదవాడై ఉండి కటిక దరిద్రతలో ఉంటాడో వాడి కుటుంబంలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయగలవో వాడిని దేవుడు దీవించగలడు. ఒకరోజు నేను ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఓ తల్లి పేద విధవరాలు, వారి కుటుంబంలో ఒకే మంచం పడుతుంది. ఇంకంతే కొండమ్మ వారి ఇల్లు మీకు తెలుసు. కొండమ్మ ఇంట్లో ప్రారంభం సేవా జీవిత పరిచర్యలో ఆమె అన్న మాట, అయ్యా నా కుటుంబంలోనికి ఇంతవరకు ఏ దైవ సేవకుడు రాలేదు. ఎన్నో సంవత్సరాల మందిరానికి వెళ్తున్నాను, ఏ దైవ సేవకుడికి నా చేతి నిండా నా చేతులతో ఆహారం పెట్టే ధన్యత లేదయ్యా. నా కుటుంబంలోకి పేద కుటుంబం అండి, నా కుటుంబంలో ఏమీ లేదు. అయ్యా నాకు కల ఉంది. ఏంటమ్మా? దైవజనులకు ఆహారం పెట్టాలనేది. నీ ద్వారా నీవేనా రాగలవా? ఏడ్చిందండి, కన్నీళ్ళు పెట్టిందండి ఆ తల్లి. ఒకరోజు ప్రార్థన కొడుకు ఏర్పాటు చేసి నేను సేవకుడు ప్రభు కిరణ్ ఇద్దరం వెళ్ళి ఆమె చేతితో ఆహారం తిని ఆ కుటుంబంలో ప్రార్థన పెడితే ఆమె ఆహారం తింటున్న వేళ కన్నీళ్ళు నిండు కన్నీళ్ళు గార్చి, నా జీవితం ఇక చాలన్నది. ఇక జీవితం చాలయ్యా. ఏ దైవజనుడు నా కుటుంబంలోకి వచ్చి ఆహారం తిన్నట్లుగా నాకు కనపడలేదయ్యా. ఈ పేద విధవరాల్లో ఎవరు ప్రేమగా వచ్చి ఒక పట్టణ ముద్దు ఆహారం తినలేదయ్యా. నా బాధయ్యా, నా పేదరికాన్ని చూసి ఎవరు నా కుటుంబంలోనికి రాలేదయ్యా. ఏ దైవజనుడు రాలేదయ్యా. నా ఆశయ. నేను అన్నాను, అమ్మా నువ్వు ఏది బాధపడకు, నువ్వు ఏ ఆహారం పెట్టాలనుకున్నావో ఆహారం పెట్టు, నీ ఆశను నేను తృప్తిపరుస్తాను. సంఘ బిడ్డలందరూ ఉన్నారండి, యవనస్తులు, ప్రారంభంలో పిల్లలు ఉన్నారు. వారందరూ వచ్చారు సంతోషంగా. కుటుంబం బయట ఆ రోడ్డు నీళ్లు కలిగి ఉంటే చిన్నగా ఆకున్న చోటనే అందరం చిన్నగా అక్కడే కూర్చొని ఆరాధన అద్భుతంగా జరిగించామండి. ఈరోజున ప్రభు సన్నిధిలో పిల్ల పేదలు చూస్తే వెక్కిరించొద్దు. వాడి పేదరికాన్ని చూసి అసూయపడొద్దు. వాడి పేదరికాన్ని చూసి, వాడి ఇండ్లను చూసి, వాడి పరిస్థితులు చూసి ఒకవేళ వెక్కిరించగలిగావా, దేవుడు నిన్ను వెక్కిరిస్తాడు. ఎవరిని వెక్కిరిస్తూ ఉన్నావు? పేదరికాన్ని చూసి వాడిని కాదు, నిన్ను సృజించిన సృష్టికర్తను వెక్కిరిస్తూ ఉన్నావు. దేవుని సంఘ బిడ్డలారా, ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే ఈ రోజున బీదలను చూసి వెక్కిరించొద్దు. వాడి లేని పరిస్థితిని చూసి, ఒకవేళ వాడి శరీరంలో అవయవాలు బాగలేవా, వాడి స్థితి బాగలేదా, అవయవాలు బాగలేనిసరికి వెక్కిరించొద్దు. అవయవాలు నీకు దేవుడు ఇచ్చాడు, అతన్ని కూడా దేవుడు సృష్టించాడు. పేదవారిని బీదవారిని చూసి ఎవరైతే వెక్కిరించారనుకో, ఎవరిని వెక్కిరించినట్లుగా? సృష్టికర్త అయిన దేవుని వెక్కిరించినట్లుగా. అందుకని నేను అంటుంటాను చాలా మందిని, అయ్యా ఏ కుటుంబంలోనికి రాను అనబాకండి, ఏ కుటుంబంలో తినము అనుకోబాకండి, ఏ కుటుంబంలో ప్రార్థన చేయను అనుకోబాకండి, ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తికి నేను సాయం చేయను అనబాకండి. నిన్ను ఘనపరచాలి. ఈరోజు నా కుటుంబం నా దేవుడి సంఘమును అభివృద్ధి చేయడానికి గల కారణం, ఏ వ్యక్తిని కానీ, ఏ పేద విధవరాలు కానీ, ఏ పేద కుటుంబం కానీ, ఏ అన్నం తినడానికి కూడా అసూయగా ఉన్న వారి కుటుంబంలో నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా, ఏదైనా పడినప్పుడు కూడా వాటి అలా తొలగించుకొని తినే మనసు ప్రభు నాకు ఇచ్చాడు కనుక ఈ రోజున ప్రభు ఘనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాతో ఉన్న పిల్లలారా, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నాతోటి ఉన్న నా దేవుని పిల్లలారా, ఎప్పుడు కానీ పేదరికములో ఉన్న పిల్లలను అసూయ పడకుండా ఉంటే, కొంతమంది ఆరోగ్యంగా లేని వారిని చూసి అసూయపడుతూ ఉంటారు. వారు చిందరవందరగా ఉండి అసూయపడతారు. రోగిష్టి వాళ్ళు కలిగి చూస్తే అసూయపడతారు. ఆ మనసు నీకు ఎప్పుడైతే తొలగించుకుంటావో చూడు, నీవు ఘనపరచబడకపోవడానికి గల కారణాలు చెప్తున్నాను. నన్ను ఘనపరచువని దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు ఘనపరచలేదు? ఇంకా నేనెప్పుడో దేవుడు ఘనపరచాలి, ఎందుకు తొక్కి పడేశాడు? ఎందుకు దేవుడు ఇంకా నేను అభివృద్ధిలోనికి తీసుకొని రావాలా? ఏ మొక్కడం వచ్చి ఏ రాయడం వస్తూ ఉంది? ఒక చెట్టు అభివృద్ధి కాకపోవడానికి గల కారణం, ఏ తెగులు చూసి మందు కొట్టి
బాగు చేస్తా ఉన్నావో, ఇంకా నీవు అభివృద్ధి కాకపోవడానికి గల కారణం, నీ కుటుంబం ఎదగపోకుండా గల కారణం ఒక లోటు, సహోదర ప్రేమ లేక. ఒకటి, బీదవారి కుటుంబాన్ని అసూయపడేందుకు ఆ మనసు ఇంకా నీలో ఉంది. అది ఒక్కటి ఈ రోజున తొలగించుకున్నావంటే, ఈ రోజున ప్రభు నీ కుటుంబాన్ని ఘనపరచడం ఈ మాసం నుంచి, ఈ రోజు నుంచి నా దేవుడు ప్రారంభించునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దామా. ఈ రోజున పశ్చాత్తాపపు ప్రార్థన నా ప్రభు సన్నిధిలో వినపడాలి. ఈ రోజున నీలో ఉన్న పశ్చాత్తాపపు ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడాలి. మోకరించుదాం.